ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో వైభవంగా శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు ప్రారంభం. తెప్పలపై సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్రమూర్తి దర్శనం. ఒంటిమిట్టలో అష్టబంధన మహాసంప్రోక్షణ క్రతువులు పరిసమాప్తం. శ్రీ కోదండరాముని సన్నిధిలో శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి. తొలి దర్శనం చేసుకున్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. తిరుపతి కోదండరామాలయంలో సీతారాముల కళ్యాణోత్సవం. రామచంద్ర పుష్కరిణి ప్రాంగణంలో ఆదర్శ దంపతులకు ఆస్థానం. ఒంటిమిట్టలో ఏప్రిల్ 6 నుండి శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు. కళ్యాణ వేదిక ప్రాంగణాన్ని పరిశీలించిన టీటీడీ చైర్మన్. విస్తృత ఏర్పాట్లపై అధికారులతో బిఆర్ నాయుడు సమీక్ష. యాదాద్రిలో వైభవంగా శ్రీ లక్ష్మీ నృసింహుని కళ్యాణోత్సవం. గరుడోత్సవంలో భక్తులకు భక్తవత్సలుని అభయ ప్రదానం. తిరుమల క్షేత్రంలో శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు ఆదివారం ఆహ్లాదభరితంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీ నుండి 13వ తేదీ వరకు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో తొలి రోజైన ఆదివారం సాయంత్రం శ్రీ సీతారాములకు తెప్పోత్సవం జరిగింది. అర్చకులు సకల తిరువాభరణాలు, వర్ణశోభిత పుష్పమాలలతో ఉత్సవ శోభితంగా అలంకరించిన సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్రమూర్తిని తిరుచిపై వేంచేపు చేసి ఊరేగింపుగా సమీపంలోని స్వామి పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. పుష్కరిణిలో విద్యుత్ దీపాలు, పుష్ప తోరణాలతో అందంగా తీర్చిదిద్దిన తెప్పలపై ఉత్సవాలను వేంచేపు చేశారు. వేదనాదాలు, భక్తి సంకీర్తనలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్రమూర్తి పుష్కరిణి జలాలలో తెప్పలపై 3 పర్యాయాలు విహరించి భక్తులకు తేజోభరితంగా దర్శనమిచ్చారు. దేవునికి దేవికిని తెప్పలకోనేటమ్మా, దేవునికి దేవికిని తెప్పలకోనేటమ్మా, వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా, దేవునికి దేవికిని తెప్పలకోనేటమ్మా, వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా, దేవునికి దేవికిని తెప్పలకోనేటమ్మా, వేవేలు ముక్కులు లోకపావని. ఏకశిలా నగరంగా విలసిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో శ్రీమద్ రామాయణ యజ్ఞ సహిత సహస్ర కలశాభిషేక పూర్వక అష్టబంధన మహాసంప్రోక్షణ క్రతువులు వేదోక్తంగా ముగిశాయి. తిరుమల తిరుపతి దేవస్థానం మార్చి 5వ తేదీ నుండి 9వ తేదీ వరకు ఈ విశేష క్రతువులు నిర్వహించింది. ఎంతో వైభవంగా ఆగముక్తంగా సాగిన ఈ మహాసంప్రోక్షణ క్రతువులలో చివరి రోజైన ఆదివారం ఉదయం అర్చకులు పలు యాగశాల పూజలు జరిపారు. ఇందులో భాగంగా ద్వారాతోరణ పూజ, శ్రీచక్ర మండల ఆరాధన, ప్రధాన కుంభ ఆరాధన, పాలిక ఆరాధన, అగ్ని ప్రతిష్ఠ జరిపారు. ఆపై శ్రీమద్ రామాయణ హోమం, పంచసూక్త హోమం, ప్రాయశ్చిత్త హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కుటుంబ సమేతంగా ఒంటిమిట్ట ఆలయానికి చేరుకున్నారు. టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, ఇతర అధికారులు, అర్చకులు చైర్మన్కు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం యాగశాలలో జరిగిన మహాపూర్ణాహుతి కార్యక్రమంలో చైర్మన్ దంపతులు పాల్గొన్నారు.
అనంతరం కుంభ ఉద్భాసన జరిపి ప్రధాన కలశాన్ని ప్రధాన అర్చకులు తలపై పెట్టుకుని మేళతాళాలు మంగళవాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి గర్భగుడిలో సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తులకు విమాన గోపురానికి ధ్వజస్తంభానికి మంగళవాయిద్యాల నడుమ సంప్రోక్షణ జరిపారు. సీతాలక్ష్మణ సమేత శ్రీరాముని ఉత్సవ మూర్తులకు స్వర్ణ పుష్పార్చన అర్చనలు జరిపి నివేదన మహామంగళ హారతులు సమర్పించారు. విశేషంగా భక్తులు ఈ క్రతువులలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతరం ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారిని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు దంపతులు తొలి దర్శనం చేసుకున్నారు. భక్తులను దర్శనానికి అనుమతించారు. దర్శనానంతరం ఆలయ ముఖమండపంలో పండితులు చైర్మన్ బిఆర్ నాయుడు దంపతులకు వేదాశీర్వచనం పలుకగా అధికారులు ప్రసాదాలను అందజేశారు. తిరుపతిలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం శ్రీ కోదండరామాలయం జయ శ్రీరామ్ నామస్మరణలతో ప్రతిధ్వనించింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శ్రీరాముని జన్మ నక్షత్రం పునర్వసును పురస్కరించుకుని ఆదివారం శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని ముఖ మండపంలో చక్కటి కళ్యాణ వేదికపై సర్వాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో అలంకార భూషితులను చేసిన శ్రీ సీతారాములను వేంచేపు చేశారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, రక్షాబంధనం, యజ్ఞోపీత ధారణ, కన్యాదానం, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజ తదితర క్రతువులను జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల నడుమ శ్రీ సీతారాముల కళ్యాణం కమనీయంగా సాగింది. భక్తులు ఆదర్శ దంపతులను కళ్యాణోత్సవంలో దర్శించి పులకితులయ్యారు. ఇక ఆదివారం సాయంత్రం శ్రీ సీతారాములకు ఊంజల సేవ ఆస్థానం జరిగింది. అర్చకులు సర్వాలంకార శోభితులైన సీతారాములను తిరుచిపై వేంచేపు చేసి మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ సమీపంలోని రామచంద్ర పుష్కరిణి వద్దకు తీసుకువచ్చి ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, బాజా భజంత్రీల నడుమ నిర్వహించిన శ్రీ సీతారాముల ఊంజల సేవను భక్తులు తన్మయులై వీక్షించారు. ఆ తర్వాత అర్చకులు శ్రీ సీతారాములకు సంప్రదాయ శోభితంగా ఆస్థానం నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి ముందస్తు ప్రణాళికతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు.
ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో ఆదివారం నిర్వహించిన మహాసంప్రోక్షణ క్రతువులలో చైర్మన్ బిఆర్ నాయుడు పాల్గొన్నారు. అనంతరం ఆయన సీతారాముల కళ్యాణం జరిగే కళ్యాణ వేదికను టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మంతో కలిసి పరిశీలించారు. కళ్యాణ వేదిక ప్రాంగణాన్ని చక్కటి పుష్పాలు, విద్యుత్ దీపాలతో అలంకరించాలని అధికారులకు సూచించారు. భక్తుల ప్రవేశం, నిష్క్రమణ మార్గాలలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా కళ్యాణ వేదిక ప్రాంగణం వద్ద చేపడుతున్న ఏర్పాట్లను టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం చైర్మన్ బిఆర్ నాయుడుకు వివరించారు. అనంతరం చైర్మన్ బిఆర్ నాయుడు మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ముందుగానే వచ్చి ఈ ప్రాంగణం అంతా వెరిఫై చేయమన్నారు. ఆయన ఆదేశాల ప్రకారం ఈరోజు నేను ఇక్కడ రావటం జరిగింది. ఇవన్నీ ఏర్పాట్లన్నీ చూసి ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే దానికి అనుగుణంగా చేపట్టాలని రిపోర్ట్ ఇస్తాం. అదేవిధంగా ఈరోజు కొన్ని కార్యక్రమాలు జరిగినాయి. ఇప్పుడు దాని గురించి నేను పూర్తిగా అక్కడ వివరిస్తాను. ప్రస్తుతానికైతే ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లు నాకైతే బ్రహ్మాండంగా అనిపిస్తున్నాయి. ఇది ఈ సంవత్సరం బాగా విజయంగా జరుగుతాయని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఆ తర్వాత ఒంటిమిట్ట కోదండ రామాలయ ప్రాంగణంలోని పరిపాలనా భవనం సమావేశ మందిరంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఏప్రిల్ 6వ తేదీ నుండి 14వ తేదీ వరకు జరగనున్న కోదండరాముని బ్రహ్మోత్సవాలకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చక్కటి మౌలిక సదుపాయాలను కల్పించాలని చైర్మన్ అధికారులను ఆదేశించారు. టీటీడీ అధికారులు, కడప జిల్లా అధికారులు సమన్వయంతో నిర్మాణాత్మకంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. భక్తులందరికీ ముత్యాల తలంబ్రాలు, ప్రసాదాలు అందేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి ఏడాది సీతారాముల కళ్యాణానికి భక్తుల సంఖ్య పెరుగుతోందని, భక్తుల రద్దీకి తగిన విధంగా సౌకర్యాలు కల్పించాలని, ఇందుకోసం టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ, పోలీసుల సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. సీతారాముల కళ్యాణం జరిగే రోజున విద్యుత్కు అంతరాయం లేకుండా అవసరమైన జనరేటర్లను ఏర్పాటు చేయాలన్నారు. వేసవి నేపథ్యంలో అగ్నిమాపక శాఖ అప్రమత్తంగా ఉండాలని కోరారు. భక్తులకు సేవలు అందించేందుకు వీలుగా శ్రీవారి సేవకులను ఏర్పాటు చేసుకోవాలన్నారు. అలాగే భక్తులకు త్రాగునీరు, మజ్జిగ, అన్న ప్రసాదాలు విరివిగా పంపిణీ చేయాలని, అత్యవసర వైద్య సేవలు, అవసరమైన మందులు నిల్వ ఉంచాలని టీటీడీ చైర్మన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవ ఏర్పాట్లను వివరించారు. 5 నుంచి 15వ తారీఖు దాకా ఈ కోదండరామ స్వామి ఉత్సవాలు ఏదైతే ఉన్నాయో బ్రహ్మోత్సవాలు అవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లన్నీ ఒకసారి అధ్యయనం చేసి అధికారులతో మాట్లాడి సమన్వయంతో గతంలో జరిగినటువంటి అనుభవాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఎలాంటి ఇబ్బందులు జరగకుండా భక్తులకి అన్ని రకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. చాలా బాగుంది. నేను కూడా మొదటిసారి ఈ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు ఒంటిమిట్ట కొన్ని సంవత్సరాల తర్వాత ఒంటిమిట్టే రాముల వారి ప్రధాన క్షేత్రం అవుతుందని నేను గట్టిగా చెప్పగలుగుతాను. ఆ రకంగా ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా ఆయన ప్రయత్నం నెరవేరుతుందని చెప్పి ఆశిద్దాం. ఈరోజు నా చేతుల మీద మహాసంకల్పం ఏదైతే సంప్రోక్షణ ఏదైతే జరిగిందో అది బంగారు కలశం టీటీడీ ద్వారా ఈ రాముల వారికి ఈరోజు ప్రతిష్ఠ చేశాం. చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇప్పుడు కూడా 5వ తారీఖు నుంచి ఈరోజు వరకు కొన్ని కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించారు. అన్నీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఏప్రిల్ 11వ తారీఖున ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. ఆయన పట్టుబట్టలు రాముల వారికి సమర్పించి సుమారు 50 నుంచి 70 వేల మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కళ్యాణోత్సవానికి. ఏర్పాట్లన్నీ కూడా అధికారులతో సమీక్షించడం జరిగింది.
చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఈ ప్రోగ్రామ్స్ అన్నిటికి కూడా అందరూ సహకరించాలని కోరటం జరిగింది. అందరూ సహకరిస్తారని కూడా నేను ఆశిస్తున్నాను. ఇక ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వెంకటపాలెంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 15వ తేదీ శ్రీనివాసుని కళ్యాణోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఏర్పాట్ల గురించి మీడియాతో మాట్లాడారు. రాజధానిలో ఈ నెల 15వ తారీఖు అమరావతిలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో 25-30 వేల మందితోని అక్కడ కూడా కళ్యాణం చేయటం జరుగుతూ ఉంది. దానికి కూడా ముఖ్యమంత్రి గారు పర్సనల్గా దాన్ని పర్యవేక్షిస్తున్నారు. మన టీటీడీ అధికారులు కూడా చాలామంది ఇప్పుడు రాత్రింబవళ్ళు అక్కడ పనిచేస్తున్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శ్రీ కులశేఖర ఆళ్వార్ తిరునక్షత్ర మహోత్సవం వైభవంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలోని కులశేఖర ఆళ్వార్ సన్నిధిలో టీటీడీ పెద్ద జీయస్వామి, చిన్న జీయస్వామి ఆధ్వర్యంలో కులశేఖర ఆళ్వార్కు ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతరం సేవాకాలం, శాతుమొర, ప్రబంధ పారాయణం నిర్వహించారు. ఏకశిలా నగరంగా వినుతుకెక్కిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల గోడపత్రిక, కరపత్రిక, టీటీడీ పంచాంగాన్ని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆవిష్కరించారు. ఒంటిమిట్ట క్షేత్రంలో ఆదివారం జరిగిన మహాసంప్రోక్షణ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పాల్గొన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో గోడపత్రిక, కరపత్రికలను, పంచాంగాన్ని ఆవిష్కరించారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 6వ తేదీ నుండి 14వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, ఇతర అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి పుణ్యక్షేత్రం ఉత్సవ శోభగులతో దేదీప్యమానంగా ప్రకాశించింది. ఆలయంలో వైభవపేతంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. అర్చకులు స్వామి అమ్మవార్లను పట్టు పీతాంబరాలు, మణిమాణిక్యాలతో శోభాయమానంగా అలంకరించి బాజా భజంత్రీల నడుమ ఊరేగింపుగా కళ్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చి కొలువు తీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, రక్షాబంధనం, కంకణ ధారణ తదితర క్రతువులను పూర్తి చేసి వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ లక్ష్మీ నరసింహుని కళ్యాణోత్సవాన్ని సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారికి గరుడోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సర్వాలంకార శోభితులైన స్వామివారిని అర్చకులు గరుడ వాహనంపై ఆశీలను చేశారు. భక్తులు జై నారసింహ స్మరణ చేస్తుండగా ప్రియ వైనతయ్య వాహనంపై ఆసీనులైన లక్ష్మీ నరసింహుడు మేళతాళాల నడుమ ఆలయ మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. తలచెదరా నిన్ను నరసింహ, వరదుని మొరవిను నరసింహ, తలచెదరా నిన్ను నరసింహ. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ.
వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు. ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లా పుంగనూరులో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో హంసవాహన సేవ జరిగింది. ఆలయంలో భక్తుల భరితంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని హంసవాహన సేవను నిర్వహించారు. అర్చకులు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పాలతో చదువుల తల్లి సరస్వతీదేవి అలంకారం చేసి హంసవాహనంపై కొలువు తీర్చారు. బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు పొంగనూరు పురవీధులలో ఊరేగుతూ భక్తుల కర్పూర నీరాజనాలను అందుకున్నారు. అనంతరం కళ్యాణ వెంకటేశ్వరుని సింహవాహన సేవ జరిగింది. సర్వాభరణాలతో స్వామివారిని యోగ నృసింహునిగా అలంకరించి సింహవాహనంపై కొలువు తీర్చారు. భక్తుల దైవనామ స్మరణల నడుమ స్వామివారు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సింహవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. నెల్లూరు నగరం స్టోన్ హౌస్ పేటలో కొలువైన శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం ఉత్సవ శోభితంగా కనువిందు చేసింది. భక్తులతో కళకళ్లాడింది. శుభాలను ప్రసాదించే శ్రీ కాత్యాయని వ్రతాన్ని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి సన్నిధిలో భక్తుల సభరితంగా నిర్వహించారు. ఆలయ ముఖ మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై పార్వతీ పరమేశ్వరులను సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు గణపతి పూజ, పుణ్యాహ వాచనం, సంకల్ప పూజలు జరిపి భక్తులచే కాత్యాయని వ్రత దీక్షను నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం పార్నపల్లిలో వెలిసిన శ్రీ ఛాయా సమేత సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో అభిషేకం వేడుకగా జరిగింది. ఫాల్గుణ మాసం ఆదివారాన్ని పురస్కరించుకుని అర్చకులు పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో ఆదిత్యునికి అభిషేకం చేశారు. ఆ తర్వాత ఆభరణాలు, పుష్పాలతో ఛాయా సమేత సూర్యనారాయణ స్వామివారిని చూడచక్కగా అలంకరించి నివేదన, హారతులు అందజేశారు. వరంగల్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీ సీతారాములకు స్నపన తిరుమంజనం జరిగింది. శ్రీరామచంద్రమూర్తి జన్మ నక్షత్రం పునర్వసును పురస్కరించుకుని అర్చకులు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని వేంచేపు చేశారు. పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో సీతారాములకు స్నపన తిరుమంజనం జరిపి మంగళహారతులు సమర్పించారు. రామా కోదండ రామ రామ పట్టాభిరామ
రామ కోదండ రామ రామ పట్టాభిరామ. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం గోదావరి నదీ తీరంలో నిలవైన శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో అభిషేకం వేడుకగా జరిగింది. ఫాల్గుణ మాసం ఆదివారాన్ని పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత ఆదిత్యునికి వర్ణశోభిత పుష్పాలతో అలంకరణ చేసి ప్రత్యేక పూజలతో నైవేద్యం సమర్పించి హారతులు అందజేశారు. తిరుపతి జిల్లా గూడూరు మండలం కనుమరాయకొండపై కొలువైన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో పల్లకి ఉత్సవం జరిగింది. ఫాల్గుణ మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని పుష్పమాలలు, ఆభరణాలతో సుందరంగా అలంకరించి పల్లకీపై కొలువు తీర్చి ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. పల్లకీపై దర్శనమిచ్చిన స్వామి అమ్మవార్లకు భక్తులు నీరాజనాలు సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ కేశవస్వామిపేటలో కొలువైన శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయంలో 30వ వార్షికోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఈ సందర్భంగా విజయదుర్గాదేవికి నిర్వహించిన నగరోత్సవం భక్తులకు పరవశాన్ని అందించింది. ముందుగా గర్భాలయంలో శ్రీ విజయదుర్గాదేవికి అర్చకులు విశేష అలంకరణలతో ప్రత్యేక అర్చనలు జరిపి మహామంగళహారతులు సమర్పించారు. అనంతరం అమ్మవారిని చూడచక్కగా తీర్చిదిద్దిన వాహనంపై వేంచేపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, డప్పు చప్పుళ్లతో నగరోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు దైవనామ స్మరణలు చేస్తూ అమ్మవారి వాహనాన్ని లాగుతూ అమ్మ సేవలో తరించారు. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం లక్ష్మాపురంలో గోపూజ, కుంకుమార్చనలు కన్నుల పండుగగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు వేడుకగా నిర్వహించారు. ముగింపు సందర్భంగా సకల దేవతా స్వరూపం గోమా తల్లికి అర్చకులు భక్తులచే పసుపు, కుంకుమ, పుష్పాలతో పూజలు జరిపి దాన అందజేశారు. అనంతరం అర్చకుల సూచనలతో మహిళలు సామూహిక కుంకుమార్చనలు జరుపుకున్నారు. కృష్ణా జిల్లా కానూరులో కొలువైన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి సప్తమ బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా గర్భాలయంలో కొలువైన శ్రీ వేణుగోపాల స్వామి వారికి అభిషేక ఆరాధనలు జరిపారు. తరువాత స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. ఆపై ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద గరుడ ధ్వజపటానికి, ధ్వజస్తంభానికి పూజలు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ధ్వజారోహణం జరిపి బ్రహ్మోత్సవాలకు శుభారంభం చేశారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లి స్టేజి వద్ద నిలవైన శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో అభిషేకోత్సవం వేడుకగా జరిగింది. ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీ భద్రేశ్వర స్వామి వారికి నిత్య ఉపచారాలను పూర్తి చేశారు. తరువాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, చందనం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. తరువాత భద్రేశ్వరునికి చక్కగా అలంకరణ చేసి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు.
ప్రసిద్ధ మంత్రాలయం పుణ్యక్షేత్రంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకోత్సవం కన్నుల పండుగగా జరిగింది. పాల్గొన మాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో స్వామివారికి నిత్య ఆరాధనలు జరిపారు. ఆపై పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని మనోహరంగా నిర్వహించారు. సుగంధ పుష్పాలతో స్వామివారికి సుందరంగా అలంకరణ చేసి అష్టోత్తర శతనామావళి సహితంగా ధూపదీప నివేదనలు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.